హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. బేడీసి కొట్టిన జోష్నా పథకం, సూరజ్తో కుదిర్చిన బంధం, షాక్లో జోష్నా. మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న అయితే ఇంకా సూరజ్ జోష్న ఫొటోస్లోని ఆల్బమ్గా చేసి తన దగ్గర పెట్టుకోవడం, ఈ విషయాన్ని అయితే అందరి ముందర బయట పెట్టేస్తుంది. అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి సూరజ్ వైపు ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు సూరజ్ కూడా అంటాడు, ఈ విషయం మీకు తెలిసిందే కదా, మీరు వచ్చి నన్ను మాట్లాడినారు, మీరు చూస్తున్నారు కూడా కదా, అది ఈ విషయానికి సాక్ష్యం పారిజాతమే. పారిజాతం గారు మీరు చెప్పండి అంటే అవుననేసి పారిజాతం కూడా ఒప్పుకునేస్తుంది. తాత, వీడిని నేను ఒక క్షణం కూడా భరించలేను, వీడిని ఇక్కడ నుంచి ముందుగా పంపించేయనగా ఇంకా శివనారాయణ అయితే కోపగించుకోకుండా, అమ్మా జోష్న నేను చెప్పేది విను అంటాడు. లేదు తాత నేను వినను అనగా, ఇంకా సరే సూరజ్ నువ్వు అవుట్ హౌస్లోకి వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను అంటూ సూరజ్ని అయితే అవుట్ హౌస్లోకి పంపించేస్తారు. ఇక వీళ్ళందరూ హాల్లో కూర్చొని ఈ విషయం మీద డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. దీప అయితే చెప్తుంది, తాతయ్య జోష్నకి సూరజే కరెక్ట్, మీరు ఎన్నైనా అనండి, ఈ జోష్నని భరించేవాడు ఈ సూరజ్ ఒక్కటే. సూరజ్ చాలా మంచివాడు, ఎంతో తెలివైనవాడు. మన రెస్టారెంట్ విషయంలో కూడా మనం ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాం. మనకు ఎన్నో విధాలుగా రెస్టారెంట్ విషయంలో, ఆఫీస్ విషయంలో కూడా మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉన్నాడు. మనము జోష్నకి సూరజ్ని చేయడమే కరెక్ట్. జోష్నకి ఇంతకంటే మంచి పిల్లోడు దొరకడు. మనం ఇన్ని రోజుల నుంచి సూరజ్ని చూస్తూనే ఉన్నాం. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి అబ్బాయి. జోష్నను ఎంతగానో ప్రేమిస్తున్నాడో మనకు తెలుస్తూనే ఉంది కదా తాతయ్య. కాబట్టి ఎక్కడో మనకు తెలియని అనామకుడికి ఇచ్చి పెళ్లి చేసే బదులు మన కళ్ళెదురుగా ఉన్న సూరజ్కి పెళ్లి చేయడమే జోష్నకి ఇచ్చి కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అని అనగా సూరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఏమో, ఇది ఈ జోష్న ఎందుకు ఇలా పనిచేసింది, ఎప్పుడు దీనికి నేను షాక్ ఇస్తూ ఉంటాను, ఈరోజు ఇది నాకు పెద్ద షాక్ ఇచ్చేసింది, ఇంకా నా పెట్టాబేడ ఎత్తుకొని బయలుదేరడమే ఇంకా ఆలస్యం అని అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక దశరథ కూడా చెప్తూ ఉంటాడు, నాన్న నాకు కూడా సూరజ్ బాగా నచ్చాడు, తనకు ఫ్యామిలీ ఎవరూ లేరు కాబట్టి జోష్నని మనము తనకిచ్చి పెళ్లి చేస్తే తను ఇంట్లోనే ఉంటాడు. మన అమ్మాయి జోష్న కూడా మన కళ్ళెదురుగానే ఉంటుంది. ఆఫీస్ విషయాల్లో బాధ్యత పంచుకుంటాడు కూడా సూరజ్, కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు. ఇక శివనారాయణ సుమిత్ర వైపు చూడగా, అయ్యమ్మా సుమిత్ర నువ్వేమంటావు అని అనగా, మావయ్య గారు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆయన చెప్పినట్లు సూరజ్ మంచి పిల్లవాడు, మన ఇంట్లోనే ఉన్నాడు, మనం ఇన్ని రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాం కాబట్టి ఈ జోష్నకున్న తిక్కకి అతనే తిక్క కుదిర్చేవాడు, జోష్నని భరించేవాడు సూరజ్ ఒక్కటే అని నాకు కూడా అనిపిస్తుంది మావయ్య గారు. ఎవరికో ఇచ్చే బదులు మన సూరజ్కే ఇచ్చి పెళ్లి చేయనిస్తే మన జోష్న మన కళ్ళెదురుగానే ఉంటుంది, మీరేమంటారు మావయ్య గారు అని అడుగుతుంది. ఇక శివనారాయణ అయితే ఆలోచనలో పడతాడు. ఇక పారిజాతం అయితే మనసులో తిట్టుకుంటుంది ఉంటుంది, ఓరి మాయలోడా, వీడిని ఎలాగైనా ఇంట్లోంచి గెంటేయాలని అనుకుంటే వీడు మాకే పాములా చుట్టుకున్నాడే, ఈ అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అందరూ ఆలోచిస్తున్నారు. నా మనవరాల్ని మంచి ఆస్తి అంతస్తు కలిగినటువంటి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని నేను కలలు గంటా ఉంటే ఈ ముసలేడేమో ఈ అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అంటున్నారు. ఈ దశరథ సుమిత్ర కూడా తాళం వేస్తూ ఉన్నారు. ఇదంతా ఈ దీప వల్లనే జరుగుతూ ఉంది. ఈ దీప ఈ కార్తీక్లు నాకు నా మనవరాలికి శనిలా దాపరించారు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే పారిజాతంని అడుగుతూ ఉంటాడు,
ఏం పారిజాతం, నువ్వేమంటావు? నిన్ను కూడా అడుగుతున్నాను, నీ మనసులో మాట కూడా తెలియాలి కదా. నువ్వేమనుకుంటున్నావో నీ మనసులో మాట కూడా చెప్పు. నేనేమంటానండి, మీరు ఏది రైట్ అంటే నేను కూడా అదే రైట్ అంటాను. మీ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే మీ భార్యని కదండి, మీరు ఎలా చెప్తే అలాగే కరెక్ట్ అని అంటాను అని పైకి నటిస్తూ మనసులో మాత్రం తిట్టుకుంటూ ఉంటుంది. ఈ ముసలోడు చేయాల్సిందంతా చేసేసి ఈ అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. జోష్నా, అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది. శివనారాయణ ఇక కార్తీక్ని అయితే అడుగుతాడు, ఏంట్రా కార్తీక్, నువ్వేం చెప్తావు? నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనే లేదు. తాత, మనం ఆలోచించేది కాదు కదా, జోష్న మనసులో ఏముందో తెలియలేదు కదా తాత. తన మనసులో ఏముందో బయటికి రాబట్టాలి. ఇక దీప అయితే అంటూ ఉంటుంది, సూరజ్ అంటే ఇష్టం లేకుండానే సూరజ్ ఉండే అవుట్ హౌస్కి అన్నిసార్లు వెళ్తుందా బావా? నువ్వే చెప్పు. దానికి పారిజాతం పిన్నినే సాక్ష్యం అని కూడా సూరజ్ అన్నాడు. పిన్ని కూడా ఒప్పుకునింది. అన్నిసార్లు సూరజ్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళింది అంటావా? అయినా జోష్న నీ మీద నా మీద కోపంతో తన మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకోవడం లేదని నేను అనుకుంటాను బావా. లేకపోతే అన్నిసార్లు అవుట్ హౌస్కి వెళ్ళి సూరజ్తో మాట్లాడాల్సిన పని ఏముంది? రోజంతా ఆఫీస్లో ఉంటారు కదా, ఆఫీస్ వర్క్ మొత్తమే ఆఫీస్లో జరుగుతుంది కదా, మరి అవుట్ హౌస్లో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది బావా? నిజమే దీపా, నువ్వు చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది. జోష్నకి మన మీద ఉన్న పంతెం, మన మీద గెలవాలనేటటువంటి తాపత్రయం తన మనసులో మాటని అర్థం చేసుకోవడం లేదు. తను బయట పెట్టలేకుండా ఉంది. మనమే ఏదైనా చేసి తన మనసులో ఉన్న సూరజ్ మీద ఉన్న ప్రేమని తెలుసుకోవాలి అని ఇలా అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక శివనారాయణ అయితే జోష్నాని పిలిపిస్తాడు. అమ్మా సుమిత్ర, నువ్వు వెళ్ళి ఒకసారి జోష్నాని పిలుచుకురామ్మా. ఇక సుమిత్ర అయితే జోష్నాని పిలుస్తుంది. అమ్మా జోష్న, తాతయ్య పిలుస్తున్నారు, కిందికి రామ్మా అని అనగానే ఇక జోష్న అయితే, ఈరోజు నీ పని అయిపోయిందిరా. మా తాత నిన్ను తన్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు, అందుకే నన్ను పిలుస్తున్నాడు. ఈ రోజుటితో వీడి బాధ తొలగిపోతుంది. గ్రానీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మనసులో సంబరపడిపోతూ కిందకైతే దిగి వస్తుంది. కింద వచ్చిన తర్వాత ఆ సీన్ చూసిన తర్వాత అందరూ ఎంతో ప్రశాంతంగా ఉండడం, అక్కడ సూరజ్ లేకుండా పోవడం, అందరూ హ్యాపీగా, అందరి మొహాలు హ్యాపీగా ఉండడం చూసి షాక్ అయిపోతుంది జోష్న అయితే. ఏంటి తాత రమ్మన్నావు? ఆ సూరజ్ గాడిని బయటికి గెంటేశావా అని అడుగుతుంది. జోష్న, నువ్వు ముందు ఆవేశం తగ్గించుకో, నేను మీతో ఒక విషయం అడగాలి. అడుగు తాత. నువ్వు సూరజ్ గురించి ఏం ఆలోచిస్తున్నావు? వాడా ఒక పక్క పోకిరని ఆలోచిస్తున్నాను తాత. వాడిని నేను అస్సలు ఒక్క నిమిషం కూడా భరించలేను. ఈ ఇంటి నుంచి ముందు వాడిని గెంటేసి, ఆఫీస్ నుంచి కూడా గెంటేసి, అప్పుడు కానీ నాకు ప్రశాంతత ఉండదు. చూడమ్మా జోష్న, నీకు సూరజ్ మీద ఎలాంటి మంచి అభిప్రాయం లేకపోతే మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు గమ్మునే ఉన్నావు? నీకు తెలుసు కదా సూరజ్ నిన్ను ఇష్టపడుతున్నాడని. మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు బయట పెట్టకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? తాత, అది తెలుసు, వాడు మారుతాడేమో అని నేనే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చినాను తాత, కానీ వాడు మారడం లేదు. అందుకే ఈరోజు నీ ముందుకి తీసుకొచ్చినాను. నువ్వే వాడికి తగిన శాస్తి చేయాలి. ఇక కార్తీక్ అయితే అడుగుతాడు,
చిన్న మరదలా, నీకు సూరజ్ అంటే మంచి అభిప్రాయం లేనప్పుడు రోజంతా ఆఫీస్లో గడిపిన తర్వాత మళ్ళీ తన అవుట్ హౌస్లోకి వెళ్ళి తనతో మాట్లాడడం దేనికి? నాకైతే అనిపిస్తుంది నీ మనసులో కూడా సూరజ్ మీద మంచి అభిప్రాయమే ఉందని. నీకు సరైన జోడి ఎవరు అంటే ఇంకా సూరజే. సూరజే నిన్ను భరించగలడు. నీకున్న తిక్కకి, నీకున్న పంతానికి సూరజే నీకు కరెక్ట్ జోడి మరదలా. నువ్వు అను పెళ్లి బాజాలు మోగించేస్తాము. బాజాలు గాజాలు మోగించడానికి నువ్వెవరు బావా? నాకు ఆ సూరజ్ గాడంటే ఇష్టమే లేదు. నా ఇష్టాలతో పని లేదా మీకు? ఆ సూరజ్ గాడు చేసిన పనికి మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడతారని నేను అనుకుంటే మీరు నాకు ఇచ్చి కట్టబెడతారని ఆలోచిస్తారేంటి? అసలు మీరు ఇలా ఎలా ఆలోచించగలరు? ఛ, ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది అనుకుంటూ అక్కడి నుంచి జోష్న అయితే గబగబా పైకి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కోపంగా. ఇలా అందరూ కూడా సూరజ్ జోష్నల పెళ్లి విషయమై ఆలోచిస్తూ ఉంటారు. డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే కార్తీక్ని పిలుస్తాడు. ఏంట్రా కార్తీక్, ఒకసారి ఇలా రా అంటూ కార్తీక్ని పిలుచుకొని అవుట్ హౌస్ వైపుకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈ ముసలోడు? సూరజ్ని వెళ్ళగొడతాడా, లేదా సూరజ్ని తీసుకొచ్చి ఒకేసారి జోష్నకి తాళి కట్టించేస్తాడా? జోష్న, నీ పని అయిపోయిందే. నా మనవరాలి బ్రతుకుతో అందరూ ఆడుకుంటున్నారే. ముందు ఈ కార్తీక్ అయితే ఈ మాయలోడి వల్లనే ఇంతవరకు వచ్చింది. దానికి తోడు ఈ దీప ఒకటి శత్రువులా తయారైపోయింది. ఓ భగవంతుడా, నువ్వే దారి చూపించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే కార్తీక్ని తీసుకుని సూరజ్ ఉన్న అవుట్ హౌస్కి అయితే వెళ్తాడు. ఇక సూరజ్ అయితే అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా శివనారాయణని కార్తీక్ని చూడగానే, సార్ రండి సార్, అది సారీ సార్, ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్ అని అంటూ ఉంటాడు. సూరజ్, నువ్వేమి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు మా అమ్మాయి జోష్న ఫోటోలని తీసి ఆల్బమ్ చేసుకుని చూసుకుంటున్నావు? నీ మనసులో ఉన్న మాటని బయటపెట్టు. నీ మనసులో ఏముందో మాకు దాచకుండా చెప్పు సూరజ్. బ్రదర్, నువ్వు మా చిన్న మరదల ఫోటోలు ఎందుకు పెట్టుకున్నావో ఈరోజు నీ మనసు విప్పి అన్నీ కూడా మాకు చెప్పు అని ఒకవైపు కార్తీక్ వేరే అడుగుతూ ఉంటాడు. అప్పుడు సూరజ్ అంటాడు, అవును సార్, నేను మొదటిసారి జోష్న గారిని చూసినప్పుడే తనని ఇష్టపడ్డాను. ఒకసారి జోష్న నా చెంప మీద కొట్టింది. నన్ను తాకినటువంటి మొట్టమొదటి ఆడపిల్ల. ఆ క్షణం నుంచి నాకు తెలియకుండానే నా మనసు ఆమెని ఆరాధిస్తూ ఉంది. ఇలా నా మనసు నాకు తెలియకుండానే జోష్న గారిని ఇష్టపడింది, ఆరాధించి గుడి కట్టుకునింది సార్ అని అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి సార్. మీరు ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు సూరజ్. శివనారాయణ అడుగుతాడు, ఏం సూరజ్, ఎలాంటి శిక్ష వేసినా నువ్వు భరిస్తావా? అవును సార్, మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను భరించడానికి రెడీగా ఉన్నాను. మరి మా అమ్మాయి జోష్నని పెళ్లి చేసుకుంటావా అని అడగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూరజ్ అయితే. అవును బ్రో, తాతయ్య చెప్పింది నిజమే. నీలాంటి మంచివాడు మా జోష్నకి ఇంకా వేరే ఎవరు దొరకరు. ఒకవేళ వేరే చోట ఇచ్చి పెళ్లి చేసినా నీలా ప్రేమించే ఆరాధించే మనసు తనకి ఉండకపోవచ్చు. నువ్వు అన్నీ తెలిసి నువ్వు జోష్నని ఇష్టపడుతున్నావంటే నువ్వే మా జోష్నకి కరెక్ట్, సరైన జోడి. చెప్పు బ్రో, నువ్వు మా చిన్న మరదల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినా? చెప్పు సూరజ్ అని శివనారాయణ ఒకవైపు అడుగుతూ ఉండగా, సారీ సార్,
గుడిలో దేవతను అందరూ ఆరాధిస్తారు. ఆరాధించడంలో తప్పు లేదు. కానీ నాలాంటి అనాథ పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం తప్పు సార్. నాకు తెలియకుండానే నా మనసు ఈ తప్పు చేసింది. నన్ను క్షమించండి. లేదు సూరజ్, నువ్వు చాలా మంచివాడివి. అందుకే నువ్వు అలా ఆలోచిస్తున్నావు. నువ్వు అనాథ ఏమీ కాదు. నేను ఇంతకు ముందు కూడా నీకు చాలాసార్లు చెప్పాను. మేమంతా ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావు? నాకు కార్తీక్ ఎలాగో నువ్వు కూడా నా మనవడి లాంటివే. జోష్నాతో నీ పెళ్ళి జరిగినా జరగకపోయినా నిన్ను మాత్రం నేను ఎప్పుడు కార్తీక్ లాగానే చూస్తాను. నిన్ను నా మనవడిలాగానే చూస్తున్నాను సూరజ్. మా అమ్మాయి జోష్నని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. నీ మనసులో ఏముందో చెప్పు సూరజ్ అని అనగా, సార్, నా మనసులో విన్న విషయం కాదు కానీ జోష్న గారి మనసులో ఏముందో కనుక్కోండి. తన మనసు గెలుచుకున్న తర్వాతే నేను పెళ్ళికి సిద్ధపడతాను. తనకు ఇష్టం లేకుండా నేను ఎంతమాత్రం తనని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. తన మనసు గెలిచిన తర్వాత తన మడిలో 3 ముళ్ళు వేస్తాను అని అనగానే శివనారాయణ మరియు ఈ కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే సూరజ్, నువ్వు చెప్పిన విషయం గురించి మేము ఆలోచిస్తాము. నువ్వు చాలా మంచివాడివి. అందుకే జోష్న వైపుగా కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. జోష్నకి నువ్వే కరెక్ట్ జోడి. నీకంటే సరైనోడు, మంచివాడు ఆ జోష్నకి ఎవరూ దొరకరు. మా జోష్నకు నువ్వు దొరకడం, నిన్ను పెళ్లి చేసుకోవడం మా జోష్న అదృష్టమై అవుతుంది. ఒకవేళ జోష్న నిన్ను కాదు అని అనిందంటే అది మాత్రం తన దురదృష్టమే అవుతుంది అని అంటూ ఉంటాడు ఇక శివనారాయణ. అయితే ఇక మళ్ళీ సుమిత్ర, దశరథ, కార్తిక్, దీప, పారిజాతం, శివనారాయణ అందరూ కూడా కలిసి జోష్నతో మాట్లాడుతూ ఉంటారు. జోష్న అయితే సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి తనకు ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పేస్తుంది. సుమిత్ర జోష్నతో అంటూ ఉంటుంది, చూడు జోష్న, నీ పెళ్ళి గురించి నీకు బాధ లేదేమో కానీ మేమెంతగా బాధపడుతున్నామో నీకు అర్థమవుతూ ఉందా? సమాజం మమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో నీకు అర్థమవుతుందా? మీ పాపకు పెళ్ళెప్పుడు, మీ అమ్మాయికి ఇంకా సంబంధం చూడలేదా అని ఎంతమంది అడుగుతున్నారో తెలుసా? నువ్వు ఒకవేళ సూరజ్ని కాకపోయినా మరొకరిని ఎవరినో అయినా పెళ్లి చేసుకోవలసినదే కదా. మేము ఎంత మంచి సంబంధం తీసుకొచ్చినా నువ్వు ఇలాగే అంటావు. నీ మనసుకు నచ్చిన వాడు ఎవరో, నువ్వేమైనా ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెప్పు, అలా కూడా ఆలోచిద్దాం. అంటే నీ మనసు ఎవరి మీద ఇష్టపడుతూ ఉందో అది కూడా చెప్పు. నాకెవ్వరూ ఇష్టం లేదు. నేను ఎవరిని ప్రస్తుతం అయితే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. నన్ను వదిలేయండి. ఎందుకు ఇట్లా హింసిస్తున్నారు అని జోష్న అయితే చెప్తుంది. ఇక చివరికి శివనారాయణకైతే కోపం వచ్చి, జోష్న, జీవితాంతం నువ్వు ఒంటరిదానివిలా ఉండిపోతానంటే దానికి నేను ఒప్పుకోను. ఈ తాత గొంతులో ప్రాణం ఉండగా నీ పెళ్ళి చూడాల్సిందే. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండడం నేను చూడాలి. నువ్వు పిల్ల పాపలతో కలకలలాడుతూ ఉండడం నేను చూడాలి. నిర్ణయం నీకు వదిలేస్తే నువ్వు ఇలాగే చేస్తావు. అందుకే నీకు కరెక్ట్గా 1 నెల 30 రోజుల సమయం ఇస్తున్నాను. ఈ 30 రోజుల సమయంలో నువ్వు నీ మనసులో మాటని చెప్పాలి. ఒకవేళ నీకు సూరజ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటే మరొక సంబంధమైన మాకు నచ్చిన సంబంధాన్ని చూస్తాం. నువ్వు తలంచుకొని తాళి కట్టించుకోక తప్పదు, వెళ్ళు అంటూ శివనారాయణ అయితే తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఇక శివనారాయణ నిర్ణయం విన్న తరువాత జోష్న, పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాత్రంతా జోష్న నిద్రపోకుండా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ సూరజ్ గాడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు.
అని అనుకుంటూ ఉండగానే సూరజ్ అయితే జోష్నకి కాల్ చేస్తాడు. ఏంటి బంగారం, నాకు షాక్ ఇవ్వాలని చూసావా? నువ్వే షాక్ అయిపోయావా? నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయాలని చూసావా బంగారం? ఇప్పుడు అవుట్ హౌస్లో కాదు, మీ ఇంట్లోకే వస్తానే నీ మొగుడిగా. తాత ఏమన్నారో తెలుసా? నీకు ఇచ్చి నాతో పెళ్లి చేస్తారంట. అబ్బా, ఆలోచించటానికే ఎంత బాగుందో. పెళ్లి బాజాలు మోగుతాయి బంగారం ఇప్పటి నుంచే నా చెవుల్లో. ఒరేయ్ సూరజ్, నువ్వెవడ్రా నా ప్రాణానికి ఇలా దాపరించావు? నీ లవ్వర్నే. రేపు తాళిగడితే నీకు మొగుడిని అవుతాను. ఒరేయ్ సూరజ్, నీకు ఏదో మూడిందిరా నా చేతిలో. చంపేస్తాను వచ్చినానంటే. పెట్టేరా బాబు ఫోన్ అంటూ కాల్ అయితే కట్ చేసేస్తుంది జోష్న. ఇలా పారిజాతం జోష్నకైతే పెద్ద షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా అనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చుకోండి. మీరిచ్చే ఒక లైక్ ఎంతో సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.